అమరావతి ప్రజా రాజధాని విద్య వైద్యం వినోదం టూరిజం సో అన్ని రకాలుగా ఆలోచించి అందరినీ సంప్రదించి ఇక్కడైతే నిర్మాణం చేపడితే బాగుంటుందని కూడా ఆలోచించి నిర్మాణానికి సంబంధించి అటు ప్రధాని మోదీ వచ్చి శంకుస్థాపన చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం వల్ల కొంత వెనక్కి వెళ్ళిపోయింది, నిర్మాణాలు అవన్నీ కూల్చారని. మరి అయితే ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, అయినా ఆలస్యం ఎందుకు అనేటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్న నేపథ్యంలో బయట డిబేట్లో ఉన్న సంపత్రాజ్ గారు, వాతావరణ పరిస్థితులే దానికి ఒక ప్రధాన కారణమైతే ఈ మధ్య కాలంలో కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు చంద్రబాబు. గ్రీన్ సిటీ బ్లూ సిటీ అంటూ 30% పచ్చదనం ఉండాలి, మొక్కల్ని పెంచాలి, ప్రతి నిర్మాణంలో ప్రాముఖ్యత చూపిస్తూ ఉండే విధంగా కూడా కొన్ని ప్రణాళికలు కూడా రచిస్తున్నట్టు తెలుస్తోంది. సో వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, గ్రీనరీ ముఖ్యంగా. సో దానివల్ల ఏమన్నా అది కంట్రోల్ అయ్యి అంటే అప్పట్లో వాళ్ళందరూ అపహాస్యం చేశారు, ఏసీలు ఏమైనా పెడతారని, అది పక్కన పెడితే సో ఏ విధంగా పనుల్లో ఆలస్యం జరుగుతుంది, మ్యాన్ పవర్ని పెంచాలి, లేబర్ని పెంచాల్సిన అవసరం ఉందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నుంచి మీరేం మాట్లాడతారు? అంటే ఇక్కడ ఏంటంటే ఏదైతే క్లైమేట్ గురించి మనం మాట్లాడుకుంటే హైదరాబాద్ క్లైమేట్ చాలా బాగుంటుంది, అందరికి అనుకూలంగా ఉంటుంది. మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి విజయవాడకి వచ్చేది క్లైమేట్ చాలా వరకు డిఫరెంట్గా ఉంటుంది. క్లైమేట్ ఒక్కటే కాదు, ఇక్కడ ఏం జరుగుతుందంటే పిల్లల చదువులండి. ఎంతో కాలం నుంచి వాళ్ళు అక్కడ స్టేబుల్ గా ఉన్నారు, వాళ్ళ పిల్లల చదువులు కానీ లేకపోతే వాళ్ళు అక్కడ అంటే ఇమిడిపోయి ఉంటారు అక్కడ. దాంతో కొన్ని సంవత్సరాలుగా అనుబంధం పెంచుకోవడం, అక్కడ బంధుత్వాలు కానీ పిల్లలు చదువుకోవడం కానీ కొన్ని అవసరాలు, హాస్పిటాలిటీ అన్ని కూడా ఉంటాయండి. ఆ పరిస్థితుల్లో చాలా మంది ఉద్యోగులు రాలేరు కానీ అర్థం చేయలేదు. కాకపోతే ఇక్కడ మాత్రం ఏదైతే ఒక రాజధాని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రాజధాని తీసుకోవడం జరిగింది. దీనికి కొత్తగా ఏర్పడుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో దానికి కావాల్సిన విధంగా అన్ని సదుపాయాలతో, ఎందుకంటే మనం నూతనంగా నిర్మించుకుంటున్నాం కాబట్టి మన చేతుల్లో అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో దానికి ఏ విధంగా కావాలి ఏంటని తీసుకోండి. ఎందుకంటే ఉదాహరణకి 83లో రామకృష్ణ హెగ్డే గారు వచ్చినప్పుడు కర్ణాటకలో సీఎం గా ఆయన గ్రీన్ జోన్ అని, రెడ్ జోన్ అని, ఎల్లో జోన్ అని తీసుకొచ్చిన తర్వాత విపరీతంగా చెట్ల పెంపకాలు, పార్కులు ఈ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ బెంగళూరు మహానగరంగా తయారైంది. అదేవిధంగా ఈరోజు అమరావతిని కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తీసుకెళ్తున్నారు. ఎటువంటి బస్సులో డౌటే లేదు, ఇంటర్నేషనల్ రాజధాని అవుతుంది కాబట్టి అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. దాన్ని అంటే ఒకటి సంపత్ గారు, మళ్ళీ ఎలక్షన్స్ 2026 లేదా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేలోపు ఒక డ్రాస్టిక్ చేంజ్ ఏమైనా చూడగలుగుతాం అమరావతిలో? ఎందుకంటే మీరు అన్నట్టు పిల్లల చదువులు అది అంటే ఇప్పటికే 11 సంవత్సరాలు దాటిపోయింది, బైఫర్కేషన్ అదంతా జరిగి కూడా. తర్వాత మధ్యలో వైఎస్ఆర్సీపీ వచ్చింది. ఏదేమైనా ఒక రకంగా చెప్పాలంటే సీడ్ యాక్సెస్ రోడ్లు, దానికి ఇరువైపులా సైక్లింగ్కి సంబంధించి ఆ చెట్లు పెట్టడం, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. కానీ నేను అన్నట్టు మ్యాన్ పవర్ సరిగా లేదు, ఇంకా ఫాస్ట్ అప్ అవ్వాలనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. దానికి కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని కార్యాలయాలు మొత్తం ఆల్మోస్ట్ చాలా కార్యాలయాలు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఉద్యోగస్తులు చాలా మంది వచ్చిన తర్వాత కొంతమంది ఎవరైతే ఆగిపోయారో వాళ్ళకి హెచ్ఆర్ఏ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో దానిలో భాగంగా ప్రతి సంవత్సరం వాళ్ళ మీద ఒక సర్వే చేస్తా ఉన్నారండి. ఎవరెవరు వచ్చేసారు, ఇంకా రాలేదా, ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆల్మోస్ట్ చాలా మంది రావడం జరిగిపోయింది. కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చేస్తారు. దాని గురించి మనం ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది, ఒక 3 ఏళ్లలో ఒక స్టేజ్ కి తీసుకొస్తాం రాజధాని అండి. కనీసం మనకు కావాల్సిన మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక స్థాయికి అయితే తీసుకొస్తారు. గారు చెప్పారు ఇన్ని లక్షల కిలోమీటర్లు చేస్తాను చెప్పి. అమరావతి మీద ప్రత్యేక కాన్సన్ట్రేషన్ సెంట్రల్ గవర్నమెంట్ చేసింది, రోడ్ డెవలప్మెంట్ అవుతుంది. నీకు ఇంకోటి ఏంటంటే ప్లాటింగ్ కూడా రేపో మాపో రైతులకు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కొన్ని సంస్థలు ఆల్మోస్ట్ చాలా వరకు వచ్చేస్తాయి. కొరవ కూడా ఇంకా పూర్తి అయిపోతాయి. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించినట్టయితే ఎటువంటి పరిస్థితులు అయిపోతాయి. కాబట్టి దాని గురించి మనకు ఆలోచన లేదు. ఒక 2-3 ఏళ్లలో రాష్ట్రం నిజంగా సస్యశ్యామలం అవుతుంది. పోలవరం కానీ లేకపోతే అమరావతి కానీ రెండు కూడా చాలా వరకు అయిపోతాయని చెప్పేసి మనం అయితే అనుకుంటున్నాం. చేస్తారు కూడా ఈ ప్రభుత్వం. ఆంజనేయ రెడ్డి గారు, సిఆర్డీఏ ప్రణాళికాబద్ధంగా అక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ